మీరు చిన్న మస్తాదేవిని స్టార్ట్ చేస్తారనుకో ఫస్ట్ మీలో నెగెటివ్ థాట్స్ ఎక్కువైతాయి. ఆ! మీకు చచ్చిపోవాలనిపిస్తది ఒక్కొక్కసారి. హ్మ్. యెస్. ఇది నిజం. చచ్చిపోవాలనిపిస్తది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయినట్లే అనిపిస్తూ ఉంటారు. మనకు అంటే సూసైడల్ థాట్స్ రావడం అనేది ఇప్పుడున్న కాలంలో డిప్రెషన్ వల్ల వస్తుందనుకోవచ్చు. మన హ్మ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా యెస్. చనిపోవడం. అంతే. అట్లాంటి థాట్ ప్రాసెస్ జనరేట్ చేస్తుందామె. గురూజీ ఇక్కడ చిన్న మస్తా అమ్మవారు అంటే మీరు చెప్తున్నారు గదా! ఇన్ని చేయాలి, ఇన్ని చేయాలి ఇలా అని జెప్పేసి. అంటే చాలా అంటే అమ్మవారి సాటిస్ఫై అవ్వాలంటే సంవత్సరాలు టైం పడతదంటారా? ఒకే వ్యక్తి. అది డిపెండ్స్ అండి. అది డిపెండ్స్. మన హ్మ్. చేతిలో లేదు. హ్మ్. పూర్వజన్మ యొక్క ఆమె నిజంగా మీరు పూర్వజన్మలో చేసి ఉంటే, ఈ జన్మలో కనెక్ట్ అయితారు. హ్మ్. అది హ్మ్. కరెక్ట్. పోయిన జన్మలో ఏదో 30 చేసి వదిలేశారు. ఈ జన్మలో ఒక 20 అన్నా చేర్చుకుంటుంది మీతో. హ్మ్. అట్లాంటి వాళ్ళే ఆమె సాధన దగ్గరకొస్తారు. ఓకే. హ్మ్. ఓకే. ఆమె మటుకు వదలదు. మీరు ఎట్లున్నా గాని పిలిపించుకుంటుంది. హ్మ్. అంటే జాతక చక్రంలో ఏమన్నా అలా ఉంటదా? జాతకం అలా ఉంటుంది. ఆమె హ్మ్. ఇలా ఊరికే అలా అంటే అలా గాదు ఊరికే అంటే చాలు గ్రహాలే మారిపోయి కూర్చుంటాయి. ఏ అమ్మో! ఓహ్ మై గాడ్! అసలు ఆమె గురించి చెప్తూ పోతే మనకి డేస్ సరిపోవండి. హ్మ్. హుంకారిణి. ఆమె దాంట్లోను అనొస్తుంది. వాట్ ఈస్ ద హుం బీజం. అంటే చాలు ఇంకంతే. నవగ్రహాలు కూడా వణికిపోతాయంట చిన్నమస్త అంటే. క్షుద్బాధ పీడితురాలు. అంటుందంటే మింగేస్తుంది. ఓకే. దేవతలు సైతం ఆమె పాదక్రాంతమవుతారు. హ్మ్. హ్మ్. ఆకర్షణ శక్తి అనేది ఆమె యొక్క చర్మపు రంధ్రాలుంటాయి కదా! వెంట్రుకల నుంచి ఇలా సృష్టించింది ఆకర్షణని.